మన ముక్కులో ఏదైనా వస్తువు ఇరుక్కుపోతే దాన్ని మనం ఎలా గుర్తించాలి? ఒక ఈఎన్టీ డాక్టర్ దాన్ని ఎలా తొలగిస్తారు? అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది పెయిన్ఫుల్? ముక్కులో ఏదన్నా పెట్టుకుంటే పిల్లలు ఎమ్మటే పేరెంట్స్ తీసుకొస్తారండి. ఎక్కువ మందిలో పిల్లల్లోనే ముక్కులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న రబ్బర్ బాల్స్ లాంటివి కానీ మోర్ డేంజరస్ థింగ్ ఏంటంటే బ్యాటరీస్. అవి ఏంటంటే మ్యూకోజల్ సెక్రేషన్స్ మీద ఆల్కలైన్ యాసిడ్ మీడియం, దాంతో పాటు ఆ మ్యూకోజ్ అంతా డ్యామేజ్ అయ్యి పిల్లలకి సివియర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సాధారణంగా ఏంటంటే ఇమ్మీడియట్ గా మనకు ఫారెన్ బాడీ పెట్టుకోవాలనే డాక్టర్ దగ్గర తీసుకొస్తే వెరీ ఈజీ అండి తీసేయటం. ఫారెన్ బాడీ రిమూవల్ ఉంటాయి, కరూడ్ ప్రోబ్స్ లాంటివి, వాటితో పాటు మనం తీసేసామంటే ఈజీగా వచ్చేస్తే పేషెంట్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎస్పెషల్లీ పిల్లల్లో ముక్కులో నొప్పి వస్తున్నా, ముక్కు మూసిపోతున్నట్టున్నా, ముక్కులో దుర్గంధం లాంటిది వస్తున్నట్టున్న, ముక్కులో బ్లడ్ స్టెయిన్ సెక్రేషన్స్ అంటే కారుతా ఉంటుంది, దాని చుట్టుపక్కల రక్తం కూడా ఉంటది అనమాట. కొంచెం ఇలాంటి లక్షణాలు ఉంటే మట్టి ఖచ్చితంగా బాబుకి ముక్కులో ఏదో ప్రాబ్లం ఉంది. సాధారణంగా ఎక్కువ మందిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే రైనోలిత్ అంటాం. అంటే కొన్ని రోజులు మనకు ముక్కులో ఏదన్నా పెట్టుకొని, ఎస్పెషల్లీ బాలు అలాంటిది. అదే బ్యాటరీ అనుకోండి, ఇమీడియట్ గా పేషెంట్ సివియర్ పెయిన్ వస్తుంది, మొత్తం కాలిపోతుంది. సో యూజువల్ గా ఎమ్మటే తీసుకొస్తారు, ఎమ్మటే తీసేయాలి కూడా. బ్యాటరీని మటుకు ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయకూడదు. ఈ కాటన్ బాల్స్ లాంటివి కానీ చిన్న చిన్న బాల్స్ కానీ పిల్లలు ఆడుకునేవి పెట్టుకుంటే దాని చుట్టుపక్కల ఏంటంటే ఈ సెక్రీషన్స్ డెబ్రిస్ చేరి కాల్సిఫై అయిపోయి దాని చుట్టుపక్కల ఉన్న మ్యూకోజా కూడా డ్యామేజ్ అవుతా. దాన్ని రైనోలిత్ అంటాం అనమాట. రైనోలిత్ ఉన్నప్పుడు మటుకి ఖచ్చితంగా పిల్లలకి ఎనస్థీషియా ఇచ్చే మనం ఆ ఫారిన్ బాడీని తీయాలండి. ఎందుకంటే అది గట్టిగా టిష్యూస్ కతుక్కొని పోతుంది. మనం తీసేటప్పుడు కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఒకవేళ ఫోర్స్ఫుల్ గా తీస్తే ఆ బాబుకి బ్లీడింగ్ అవుతుంటది. ఒక్కోసారి గొంతులో పోయి మన స్వరపేటకి అడ్డం పడి ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ అంటే గాలి తీసుకోవటం ఆగిపోవటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. ఈ ఫారెన్ బాడీ ఉన్నప్పుడు పిల్లలు ఎవరికైతే బ్లడ్ లాంటిది వస్తుందో అలాంటప్పుడు ఒకసారి సిటీ స్కాన్ కూడా చేయించుకోవటం మంచిది అనమాట. ఎందుకంటే రేర్ గా పిల్లల్లో ఏమైనా ట్యూమర్స్ కూడా ఉండే అవకాశం ఉంటది అన్నమాట. సో ముందే మనం సిటీ స్కాన్ చేయించుకుంటే అది ఏంటి, ఎంత దూరం ఉంది, ఎక్కడెక్కడ ఆక్యుపై ఉంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఫారెన్ బాడీని మనం గుర్తించడం చాలా ఈజీ అండి. ముక్కులో పెట్టుకున్నది మనం ముక్కును కొంచెం ఎత్తినా తెలిసిపోయింది. ఒకవేళ పిల్లలు ఏదన్నా పేపర్ గానీ కాటన్ బాల్ గానీ పెట్టుకున్నారు మీకు కనిపిపోతే డాక్టర్ దగ్గర తీసుకొస్తే సింపుల్ గా ఫైన్ ఎండోస్కోప్స్ ఉంటాయి, పిడియాట్రిక్ నేసల్ ఎండోస్కోప్ అంటాం. దాంతో చూస్తే మనకు అది ఉందా లేదా తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ముక్కు వెనక భాగం దాకా ముక్కులో ఉన్న మిడిల్ మీటర్స్ ఏరియాలో కూడా మనకి ఈ ఎండోస్కోప్ ద్వారా మనం ఫారెన్ బాడీని ఈజీ గుర్తించవచ్చు. ఒకవేళ ఫారెన్ బాడీ ఉన్నట్లయితే దాన్ని ఈజీగా తీసేయొచ్చు ఎండోస్కోప్ తోటి. మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాడుకుంటా, కరూడ్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే తీయటానికి కరూడ్ ప్రోబ్స్ ఉంటాయి అనమాట. ఫారెన్ బాడీ రిమూవల్ ప్రోబ్స్ లాంటివి కానీ ఫోర్సిప్స్ కానీ పెట్టి వాటిని మనం మంచిగా తీయొచ్చు అన్నమాట.